మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ చరణం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చదివిన వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. తన కొరకు కనిపెట్టుకున్న వారితో సెలవిస్తున్నటువంటి మాట. నీవు నా కొరకు కనిపెట్టుకుని ఉన్నావు, నీవు నన్ను ఆశ్రయించి ఉన్నావు, నీవు నన్ను నీ నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు, నా కొరకు కనిపెట్టుకుని ఉన్నావు, నా కొరకు ఎదురు చూస్తున్నావు, నా వైపు నీ కన్నులు ఎత్తావు, నీ చేతులు నా వైపు చాచి ఉంచావు, నీ దృష్టి ధ్యాస అంతా నా మీద ఉంచావు. కనుక నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దూతలు నీకు పరిచారము చేయడానికి నేను ఆజ్ఞాపించి ఉన్నాను. అవి ఏ విధంగా నీకు పరిచారం చేస్తాయి అనగా, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకొనును. ఈ వాక్యం మనం చదివితే సాధారణంగా భౌతికంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ భౌతికంగానే దేవుడు వాక్యాన్ని సెలవిచ్చాడు, ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచించినట్లయితే, మరి నేడు అనేకులు రాళ్లు తగిలి అనుకోని పర్యావసనాలు వారికి ఎదురై పడిపోతూ జీవితాన్ని చాలిస్తూ కాళ్ళు విరిగిపోవడం, అంగవైకల్యముతో దేవుని సాక్షులుగా జీవించడం, మరి ఇంకా మనం చూసినట్లయితే ప్రాణాన్ని సైతం కోల్పోవడం, హతసాక్షులుగా మార్చబడడం, రాళ్లతో కొట్టబడడం, శిరచ్ఛేదనం చేయబడడం, సిలువ వేయబడడం, ఉరితీయబడడం, పలు విధాలైనటువంటి అపాయపు క్రియలు, క్షోభకు గురి చేసేటువంటి క్రియలు సాతానుగాడు జరిగిస్తూనే ఉన్నాడు దేవుని యొక్క జనులకు. మరి ఆ సందర్భంలో ప్రభు తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు కదా, మన కొరకు వాటిని నియమించి ఉన్నాడు కదా, పాదములకు సైతం రాయి తగులనివ్వకుండా. మరి పాదములు విరిగిపోవటం మటుకు కాదు గాని ప్రాణాలు సైతం పోయే విధంగా ఎందుకు పరిస్థితులు సంభవిస్తున్నాయి అని మనం ఆలోచించినట్లయితే లేఖనం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యం రెండంచులు కలిగినటువంటి వాడి కలిగినటువంటి ఎటువంటి ఖడ్గముకైనా సరే మించి పదునైనది అని ఈ లేఖనం మనకు ఆత్మీయ అర్థాన్ని తెలియజేస్తున్నది. పాదములకు రాయి తగులకుండా అనగా సాతాను మనల్ని ఆత్మీయ జీవితంలో పడవేయడానికి అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు, రాళ్లను రుబ్బుతూ ఉంటాడు, గోతులు తవ్వి పెట్టి ఉంటాడు, ముళ్లను అడ్డుగా పెట్టి ఉంటాడు, రాళ్లను దొర్లించి ఉంటాడు. అయితే ఈ ఆత్మీయ యాత్రలో అట్టివి ఏవి కూడా తగలకుండా దేవుడు మనలను క్షేమంగా నడిపిస్తాడు. ఏ చిన్న రాయి తగిలి విశ్వాసము సడిలిపోకుండా, ఏ యొక్క ముళ్ళు గుచ్చుకొని నిరీక్షణలో నుండి తొలగిపోకుండా, ఏ యొక్క గుంతలో పడిపోయి క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి లోక పాపం వైపు తిరిగి వెళ్లకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనలను తన స్వకీయ సాంపాద్యములను రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇది దానిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం. నిజముగా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటాయి. వారు విశ్వాస జీవితంలో ఏమాత్రము పడిపోకుండా, వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఏ మాత్రం కూడా సరిలిపోకుండా, ఆత్మీయ జీవితంలో నిలిచిపోకుండా దేవుడు సహాయమును అనుగ్రహిస్తాడు. మరియు మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన తమ జనుల యొక్క పాదములకు రాయి తగలకుండా కాపాడి ఇంకా ఏం చేస్తారో అని చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వానిని కాపాడును అని మనం చూస్తాం. అనగా తన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా కూడా ఆయన కాపాడతాడు. అందరి ప్రాణాలు, అందరి పాదాలు, అందరి జీవితాలు కాదు గాని తన భక్తుల యొక్క పాదాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని జనాంగం యొక్క పాదములను గూర్చి ఆయన ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు అన్నది. ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు వారు ప్రయాణం అరణ్యంలో చేసినప్పటికీ వారి పాదములకు రాయి తగులలేదు. వారి పాదములకు వేయబడినటువంటి చెప్పులు వారు తెగిపోలేదు, వారు అలసిపోలేదు. వారు కాలినడకన ప్రయాణం చేస్తున్నప్పటికీ నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని ఆ యాత్రలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. దాని అర్థం దేవుడు తన స్వకీయ సాంపాద్యం యొక్క పాదములను గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు, ఎంత జాగ్రత్తను ఆయన తీసుకుంటున్నాడు. వారి పాదములకు రాయి తగలనివ్వడు, మరియు వారి పాదములు తొట్టిల్లకుండా చక్కగా నిలబడినట్లుగా ఆయన కాపాడతాడు. ఆయనే కాపాడతాడు. మరెవ్వరూ కూడా ఆత్మీయ యొక్క జీవితాన్ని, పాదములను పడిపోకుండా కాపాడలేరు. సాతాను, లోకము పడవేయడానికి ప్రయత్నం చేస్తాయి గాని పడకుండా కాపాడేవాడు ప్రభువు మాత్రమే. మనం పడిపోతే చూచి నవ్వేవాళ్ళు అనేకులు ఉంటారు గాని మనం పడకముందే పడిపోతారేమో అని ఎత్తి
పట్టుకుని నడిపించేవాడు ప్రభువు ఒక్కడే. ఆయన మాత్రమే తన ప్రజలను కాపాడువాడు. అతి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం 91వ కీర్తన 12వ చరణం కింద మనం చూస్తాం. 13వ చరణంలో, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగత్రొక్కెదవు. దేవుడు మన పాదములకు రాయి తగులకుండా తొట్టిల్లకుండా కాపాడడం మట్టుకు చేసి ఆయన ఊరికినే ఉండడు గాని, అదే పాదములతో ఏ సాతానైతే మనల్ని పడవేయడానికి రాళ్లను అడ్డంగా పెట్టాడో, ముళ్లను పెట్టాడో, గోతులు తవ్వి ఉంచాడో, వెనుక నుండి నెట్టి పడవేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, లోక ఆశలు చూపించి మరలు గొలపడానికి పన్నాగాలు పన్నుతున్నాడో, ఆ సాతాను క్రియలను మనం అనగదొక్కు వారంగా చేస్తాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు అనగా నిజంగానే సింహములను పాములను త్రొక్కుతారా? నిజంగానే భుజంగములను కొదమ సింహలను అనగదొక్కుతారా? అంటే ఒకానొక సమయంలో ఒక సంఘంలో ఒక సేవకుడు ఇతర దేశాల్లో ఆయన వాక్యం చెప్తూ, నేను విషపూరితమైనది ఏది తాగినా కూడా నాకు ఎంత మాత్రం హాని చేయదు, విష జంతువులు ఏవి కూడా నన్ను ఏమాత్రం మరణానికి అప్పగించలేవు, అవి నన్ను ఏమీ చేయలేవు అని తేళ్లను పాములను ఒక బాక్స్ లో తీసుకుని వచ్చి ఆయన ప్రసంగం చేస్తూ మధ్యలో వాటిని తీసి వాటి చేత కనిపించుకోవడం ప్రారంభించాడు. చుట్టూ ఉన్న జనులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అంతలోనే తాను నురుగు కక్కుకొని కుప్పకూలిపోయాడు. ఆ సంఘంలో అతని యొక్క పరిస్థితిని చూసినట్లయితే సాతాను అతన్ని దుర్బోధన నడిపిస్తూ దేవునిని సైతం శోధించేటువంటి మార్గాలను అతన్ని ప్రేరేపిస్తూ చివరకు అతని యొక్క ఆధ్యాత్మిక స్థితిని పతనానికి అప్పగించాడు. కారణం, ఈ సింహములు నాగుపాములు ఇవి మనకు తెలియకుండా ఏమైనా చేద్దామని ప్రయత్నం చేస్తే భౌతికంగా అవేవి మనల్ని చేయలేవు, కానీ మనంతటా మనం ప్రభువును శోధించినట్లుగా వాటి జోలికి వెళ్లి వాటి విషయమును తీసుకోవడం అనేది అజ్ఞానము, బుద్ధిహీనత. ఇక్కడ కూడా వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఇది ఆత్మీయ అర్థం. సింహము నాగుపాము అనగా సాతానుకు సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం, చీకటి క్రియలకు సాదృశ్యం, లోక ఇచ్చలకు సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. ప్రభు తన పేరు పెట్టబడినటువంటి తన జనుల యొక్క పాదముల చేత సాతానును త్రొక్కింపచేస్తాడు. ఇదే విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎత్తిపట్టు చెప్తున్నాడు. ఆయన శీఘ్రంగా సాతానును మీ పాదముల క్రింద చితక త్రొక్కింపచేయును. అవును, ఆయన చితక త్రొక్కింపచేస్తాడు. మన పాదాల క్రిందనే. ఆయన ఎప్పుడో వాడి తలను సిలువలో తొక్కివేశాడు. వాడి బలహీనుడు, వాడికి బుద్ధి లేదు, వాడికి ఆలోచన పరిజ్ఞానము లేదు, వాడికి జ్ఞానము లేదు. వాడికి కలిగినటువంటి ఆ దేహాన్ని సర్ప క్రియలను మాత్రం వాడు జరిగిస్తున్నాడు. వాటికే జనులు భయపడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, వాడిని పూర్తిగా మీ పాదముల కింద చితక త్రొక్కింపచేస్తాను. మీరు నన్ను ఆశ్రయించి ఉన్నారు గనక, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మీరు నివాస స్థలంగా చేసుకుని ఉన్నారు గనక, నేను మిమ్మల్ని పడిపోనివ్వను, మిమ్మల్ని తొట్టిల్లనివ్వను, మిమ్మల్ని విడిచిపెట్టను. మీ పాదములకు మీ ఆత్మీయ యాత్రలో ఏ సాతాను తంతాలు దరికి చేరి మిమ్మల్ని పడనివ్వకుండా నేను కాపాడుతాను. మరియు మిమ్మల్ని నేను తొట్టిల్లకుండా క్షేమాన్ని కలుగు చేస్తాను. మరియు సాతానును త్రొక్కింప చేసేటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని మీకు అనుగ్రహిస్తాను. కేవలం 2 విషయాలు ఈ 91వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో మనం చూస్తాం. ఒకటి, ఆయన తన జనుల పాదములకు రాయి తగలనివాడు, మరియు ఆయన తన జనుల పాదముల చేతే సాతాను త్రొక్కింపచేస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీతో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఇదనగా, మీరు ఆత్మీయతలో పడిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, దిగజారిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు అని భయపడుతున్నారా? మీరు నన్ను ఆశ్రయించి పూర్తిగా నాలోకి మీరు వచ్చిన ఎడల, నన్ను మీరు నివాస స్థలంగా చేసుకుని ఎడల, మీ హృదయమైనటువంటి దేవాలయంలోకి నన్ను మీరు ఆహ్వానించిన ఎడల, మీ మనస్సు మారి నూతనంగా తీర్చిదిద్దబడుట చేత నేను మీ పాదములకు రాయి తగలకుండా ఆత్మీయతలో నూతన బలాన్ని కలుగు చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు పడిపోనివ్వకుండా తిన్నగా జీవ మార్గములో నిత్య జీవానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. మీ పాదాలు తొట్టిల్లకుండా నేను హత్తుకుని కాపాడుతాను. మీ పాదముల చేతే సాతాను క్రియలను, సాతాను తంత్రాలను త్రొక్కింపచేస్తాను. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసంటే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు ఈ వాక్యం అన్న ప్రతి ఒక్క బిడ్డని కృపతో జ్ఞాపకం చేసుకునేలాగా దీవించండి. ఆత్మీయ యాత్రలో పాదములకు రాయి తగలకుండా సాతాను క్రియల నుండి తప్పిస్తానని, మరియు ఈ ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ పోరాటంలో, ఈ యుద్ధ రంగంలో సాతానుని మా పాదముల చేత త్రొక్కింప చేస్తానని మీరు సెలవిచ్చిన అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రము తండ్రి. ప్రతి వారిని ఆత్మీయతలో బలపరచండి, ఉజ్జీవింప చేయండి, నూతన బలమును కలుగు చేయండి, తొట్టిల్లకుండా కాపాడి హత్తుకొని బండ మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమశలు తీర్చి ప్రతి వారి యొక్క హృదయంలో నీ మాటలో సాతాను మాతో దొంగిలించకుండా నీరు కట్టి ఫలింప చేయమని, రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.